వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. టీడీపీ శ్రేణుల అరాచకాలకు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలనే లక్ష్యంగా అకృత్యాలకు తెగబడతా ఉన్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఒక మహిళను వివస్త్రణ చేసిన ఘటన మరువక ముందే మరో పచ్చనేత పేట్రేగిపోయాడు. దిక్కుమొక్కు లేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించి అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్ ను చింపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో జరిగింది. బద్వేల్లోని గౌరీశంకర్ నగర్ 1021 సర్వే నెంబర్ లోని 74వ ఫ్లాట్లలో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకొని 16 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. 3 నెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు ఆ స్థలం మాది, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ దౌర్జన్యానికి దిగారు వారి మీద. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వారు వెళ్లిపోయారు. తిరిగి గత శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి బొజ్జా తిరుమలేష్ తన అనుచర గణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడను పగలగొట్టారు. దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటి యజమానిని తోసేసి ఆమె జాకెట్ ను చింపేసి దారుణంగా దాడికి యత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. 16 ఏళ్లగా ఇక్కడే నివాసం ఉంటున్న దిక్కు మొక్కు లేని ఆ వృద్ధ దంపతుల పట్ల దౌర్జన్యాన్ని నిలదీశారు. వృద్ధురాలి జాకెట్ చించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. హోంమంత్రి అనిత గారు, ఇదేనా మహిళలకు ఇస్తామన్న భద్రత? ఇదేనా మీ చట్టపాలన? అధికార పార్టీ నాయకులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని బలహీనులపై దౌర్జన్యాలకు పాల్పడితే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? హోంమంత్రిగా మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తెలుస్తుందా మీకు? అసలు వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టడానికి వచ్చే మీరు రాష్ట్రంలో ఇలాంటి ఘటన రోజుకొకటి జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? మీ నోటిని ఎవరు కట్టేస్తా ఉన్నారు? ఈ ఘటనకు మీరు ఏం బాధ్యత వహిస్తారు? మాకు సమాధానం కావాలి.